నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు, ఓసీ ఈబీసీ జేఏసీ చైర్మన్. నమస్తే అండి. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అంత బాగున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ మన తెలంగాణలో జరుగుతున్న ఒక చర్చ, బీసీ 42% రిజర్వేషన్. ఇది అమలయ్యే విధంగా ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది ఒక ముందుకు తీసుకొచ్చింది. సరే, వారి పార్టీ అధిష్టానం ఆదేశానుసారం రాహుల్ గాంధీ కోరిక మేరకు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేసే ప్రయత్నంలో సరే దాని ప్రక్రియ కొనసాగిస్తున్నాడు. కానీ నేనేమంటున్నానంటే రాజకీయాలకు అతీతంగానే మాట్లాడాలనుకుంటున్నా మన బీఆర్కే న్యూస్ ద్వారా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కొరకు కొంగజపాలు చేస్తున్నాయి. వాస్తవాలను విస్మరించి వారు ఎంతసేపు ఉన్నా కానీ కొన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అనేది నా భావన. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల విధానం కూడా అదే అని అనుకుంటున్నా. కానీ మీరేమంటారు, అది ఎంత ముందుకు పోద్ది, ఏ విధంగా ఉంటుంది అనేది అంటే ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది అంటే హైకోర్టులో వాద్యం వేసారు. హైకోర్టులో నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో పోవడం, మీరు ఇక్కడ హైకోర్టులో తేల్చుకోండి, అది తేల్చుకున్న తర్వాత రావాలని అర్థం. అది ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ రాజ్యాంగం వల్ల ఏ అంశం మీదనైనా ఎవరికైనా కోర్టులను ఆశ్రయించే హక్కు ఉంది. అది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు. అందులో భాగంగానే హైకోర్టులో కూడా అనేక మంది సరే దీని మీద ఈ రిజర్వేషన్ల పెంపు మీద ఈ ఎన్నికల ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎన్నికలది ముందుకు సాగే క్రమంలో వీళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒకటి పిటిషన్ వేయడం, దాని ద్వారా హైకోర్టు విచారించి సరే రేపు 8వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సరే ఏం జరుగుతుంది ఏంది అని అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే నేనేమంటున్నంటే రిజర్వేషన్లు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఒకవేళ అట్లా అమలు చేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి మరి రాజ్యాంగబద్ధంగా నిబద్ధతతో కూడినటువంటి విధానాలే ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది ఇంకా చూస్తూ రేపు 8వ తారీఖు తేలిపోద్ది. ఇక అది నిలబడదా అంటే నిలబడదని నేను అంటున్నా. ఎందుకంటారు? అయితే అంటే మేము నిలబడదనే వరకు నేను అనడం కాదు, నిలబడదని ఆ తీన్మార్మాలన్న కూడా అంటుండు. ఆ రఘు కూడా తొలి వెలుగు రఘు చూడు నిలబడదని అంటుండు. వాళ్ళు నిలబడదని అంటేనేమో తప్పులేదు. మాలాంటి వాళ్ళం మేము ఇది చట్టం ముందల నిలబడదంటే వీళ్ళు అగ్రకులాలు వ్యతిరేకం అని భావ వ్యక్తీకరణ చేస్తారు. కానీ ఈ అపనిందలు వేస్తారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు నిలబడదు. కానీ వాస్తవాలు మనం చర్చించుకోవాలి కదా. ఇది సమాజానికి తెలవాలి. ఇది అసలు ఎందుకు నిలబడదు, అసలు ఏం జరుగుతుంది అనేది తెలవాలి. మేమంటేనేమో ఒక తప్పుడుగా భావిస్తున్నారు. కానీ నేను మొట్టమొదటిగా చెప్పడం ఏంటంటే సమస్త తెలంగాణ ప్రజలకు అగ్రవర్ణాలు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకం కాదు, ఇది స్పష్టం చేయదలుచుకో. కానీ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అనొచ్చు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అంటే ఎట్లా సార్, ప్రభుత్వం చేసింది కదా సార్ అని. కానీ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ అనేది ఒకటి ఉండాలి, రెండవది త్రిబుల్ టెస్ట్ జరగాలి, మూడవది ఎంపైరికల్ డేటా ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు శాస్త్రీయంగా ఒక నిఘంటు తేల్చినప్పుడు అప్పుడు ఎవరు బీసీలు ఎవరు రిజర్వేషన్లకు అర్హులు అనేది తేల్చడం జరుగుతుంది. నేనేమనుకుంటున్నా అంటే వాస్తవాలు మాట్లాడితే అది ఈ రాష్ట్రం వల్ల జరగలేదని భావిస్తున్నాను. ఈ డెడికేషన్ కమిషన్లు ఏదైనా వేసినప్పుడు వాటి బాధ్యత ఏముంటుందంటే రిజర్వేషన్లకు అర్హులు ఎవరినో వాళ్ళను ఉంచుతుంది, అనర్హులు ఎవరినో తొలగిస్తుంది, అవసరం అనుకుంటే కొత్త వాళ్ళను కూడా చేర్చే అధికారం ఉంది. మీకు తెలిసినంత వరకు అట్లా ఏమైనా నివేదిక తయారు చేశారా? మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతాను. అనర్హులను తొలగించినది ఏమైనా తయారు చేశారు? లేదు. మరి అటువంటిప్పుడు మీరు ఏం శాస్త్రీయతతోటి చేసినట్టు? రిజర్వేషన్ మూల సూత్రాలు 3. అయితే రిజర్వేషన్లు 2 రకాల రిజర్వేషన్లు ఇప్పుడు వరకు ఇచ్చారు. ఒకటి కులాల పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చారు,
2 ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ కులాల పేరు మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు. సరే 50% సీలింగ్ దాటకూడదు, రాజ్యాంగ నిబద్ధత ఉంది, దానికి అనుసరించి నడవాలనేది ఒక భాగం అయితే, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు రెండో రకంగా ఇచ్చారు. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. అయితే ఈ కులాల పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 3 పారామీటర్స్ తీసుకున్నారు. అదే ట్రిపుల్ టెస్ట్ అండి. ఒకటి ఏంటంటే సామాజిక వెనుకబాటు, 2 ఆర్థిక వెనుకబాటు, 3 రాజకీయ వెనుకబాటు. ఈ 3 ఉన్న వాళ్ళకే రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. ఫస్ట్ ఎంత శాతం అనేది పక్కకు పెడదాం. నువ్వు 42 ఇచ్చుకుంటావా, 50 ఇచ్చుకుంటావా, ఇంకా అవసరం అనుకుంటే 60 ఉంటే 60 ఇచ్చుకుంటావా అనేది పక్కకు పెడదాం. కానీ ఈ 3 అనేది నువ్వు తేల్చినవా? తేల్చాలి కదా, ప్రభుత్వ బాధ్యత కదా. అంటే ప్రభుత్వం అంటే కమిషన్ బాధ్యత. ఈ ఎంపారికల్ డాటా ఏడుంది? ఎంపారికల్ డాటా ముందు పెట్టాలి కదా. ఆ డాటా లేదని నేను అంటున్నా. అందుకనే అనర్హులను తొలగించలేదు. ఈ ప్రకారంగా చూసుకుంటే శాస్త్రీయత లేదు ఈ రిజర్వేషన్ల విధానం వల్ల అనేది నేను గమనించినంత వరకు. అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటారు? ఒకవేళ రిజర్వేషన్ల మీద ఏదైనా కోర్టులు తేల్చితే ఇప్పుడు జరగవచ్చు, లేదు వాయిదాలు వేయొచ్చు. రిజర్వేషన్లు ఇవే ఒకవేళ 42% అంగీకరించింది అనుకో, కంటిన్యూ అవుతాయి. లేదు ఇది రాజ్యాంగబద్ధంగా లేవని కోర్టు న్యాయస్థానం భావించింది అనుకో, అవి పోస్ట్ పోన్ కూడా కావచ్చు. దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పాత గవర్నమెంటు కూడా రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నం చేసింది. కానీ గతంలో కోర్టులు ఒప్పుకోలేదు. అంటే 2018 ఎన్నికలు కానీ 2000 గతంలో జరిగిన ఎన్నికలలో స్థానిక సంస్థలలో. అదేవిధంగా బీహార్ రాష్ట్రం కూడా ఉదంతం. అదేవిధంగా ఇది ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టులో ఇందిరా సాహ్ని కేసు 50% సీలింగ్ ఉందో, కట్ ఆఫ్ ఉందో, అది కూడా అనేక ఉదాంతాలలో దాన్ని తీసుకోవడం జరిగింది. అనేక రాష్ట్రాలు కూడా ఈ విధంగా పరిమితి దాటి సీలింగ్ దాటి ఎలక్షన్లు పోయినప్పుడు దాని ఆధారంగా ఎలక్షన్లు అయిన తర్వాత మహారాష్ట్రలో కూడా కొట్టేయడం జరిగింది. అంటే ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థులను కూడా వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం. దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నంటే రిజర్వేషన్ల విధానం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉంటే కొనసాగుతాయి, లేదు అంటే కొనసాగడానికి వీల్లేదు. నా ఆలోచన ప్రకారంగా ఏంటంటే ఇక్కడ ఎంపారికల్ డాటా కరెక్ట్ చేయలేదనేది నేను అనుకుంటున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పదలుచుకున్నంటే కాపులు. ఇప్పుడు కాపులు అనేది 1906లో అగ్రకులాలు. 1906లో కాపులు అగ్రకులాలు. అయితే 1930 తదనంతరం ఏమైందంటే కాపులు అనేవాళ్ళు వివిధ రకాలుగా విభజించబడ్డారు. అయితే కాపు వెలనాటని, కాపు కమ్మనాటని, కాపు బలిజని, కాపు ఒంటరని, కాపు తూర్పు కాపని, కాపు మున్నూరు కాపని, కాపు రెడ్డి అని. అయితే ఎవరు విభజించబడ్డా వీళ్ళైతే అగ్రకులాలే కదా. కాపులు అగ్రకులాలా కాదా? మరి కాపులు అగ్రకులాలు బ్రిటిష్ రూలింగ్లో అగ్రకులాలే, కానీ క్షూద్రులే, కానీ అగ్రకులాలే. తర్వాత నిజాం రూలింగ్లా అగ్రకులాలే, స్వతంత్రం వచ్చినాక అగ్రకులాలే. మరి ఆ కాపులు బీసీలు ఎట్లయ్యారు చెప్పు? ఇప్పుడు అదే కాపులు బీసీలు ఎట్లయ్యారు? కావడానికి వీల్లేదుగా. ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక వైశ్య, ఒక బ్రాహ్మణ, ఒక చౌదరి, వీళ్ళంతా అగ్రకులాలైనప్పుడు కాపులు ఒక్కరే ఎట్లా బీసీలుగా మారుతారు? పోనీ మీకు తెలిసినంత వరకు ఏ ఊర్లోనన్నా కాపులకు సామాజిక వెనుకబాటు ఉందా? కుల వివక్షత ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు నువ్వు పారామీటర్లో రావు కదా. ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్లో రావాలి కదా, ఎంపారికల్ డాటాలో నువ్వు సెలెక్ట్ కావాలి కదా. అంటే అనర్హులైనటువంటి కాపులను బీసీలో చొచ్చిర్రు, బీసీ జాబితాలు. అయితే నీకేం బాధ? బీసీలల్లా మరి కాపులు వస్తే బీసీలకు లేని బాధ నీకేందని నువ్వు అడగవచ్చు. అంటే నేనేమంటున్నానంటే ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా ఈ దేశ పౌరుడు, ఈ రాష్ట్ర పౌరుడు, సామాజిక జీవిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా రిజర్వేషన్లు అనేవి జాతి సంపద. మరి ఈ జాతి సంపద
అరువులకు మాత్రమే అందాలి. మరి గద్దొచ్చి కోడి పిల్ల ఎత్తుకపోయినట్టు మరి అనర్వులు తీసుకపోతే ఎట్లా? అది తీసుకుపోవడానికి వీల్లేదు కదా. లేదు. కాపులు అగ్రకులాలైనప్పుడు కాపులు బీసీలు ఎట్లయితారు? కాబట్టి ఇది చెల్లదు అంటున్నా. అంటే నేను మూల సూత్రం చెప్తున్నా, చట్టం చెప్తున్నా, రాజ్యాంగం చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. ఈ మూడు చెప్పినప్పుడు ఏదైనా మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా. అవును. ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఓసీలైనా ఏదైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. అంబేద్కర్ ఏమన్నాడంటే కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు. అయినప్పటికి కూడా ఏమన్నాడంటే ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గాలకు ఫలితం చేకూర్చమన్నాడు అంటూ దానికి ఒక ఒక కేటగిరీ చేసిండు. ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఇచ్చి వాళ్ళకు కులభిక్షలు ఉన్నాయి, సామాజిక వెనుకబాటు ఉంది, కాబట్టి అణచివేత గురవుతారు అని వాళ్ళకు రక్షణ కవచం రాజ్యాంగంలో ఇచ్చిండు. తర్వాత తదనంతరం బీసీలకు మండల కమిషన్ అనంతరం వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చాడు. ఇస్తూ కూడా మండల కమిషన్ దాంట్లో ఏమన్నాడు, 20 సంవత్సరాల తర్వాత దీన్ని సమీక్షించవచ్చు, పునఃసమీక్షించవచ్చు. కాపులు బీసీలే అనుకుందాం. అయితే 20 ఏళ్ల తర్వాత దాన్ని పునఃసమీక్షించవచ్చు కదా. అసలు కాపులు బీసీలలో ఎట్లా చొరబడ్డారు, బీసీలు ఎట్లయితారు? అయితే మీకు ఒకటి చెప్పాలి. పి శివశంకర్ గారు ఆయన న్యాయకోవిలుడు. తనకున్నటువంటి పలుకుబడితోటి, తనకున్నటువంటి తెలివితోటి తాను చాణక్య నీతి ఉపయోగించి కాపులను బీసీలలో చేర్చిండు 70వ సంవత్సరం అనంతరం. నేను చెప్పిన బ్రిటిష్ కాలం వల్ల కాపులు అందరూ ఒకటే అన్నా, నిజాం కాలం వల్ల ఒకటే అన్నా, అంతకుముందు ఒకటే అన్నా, తర్వాత 70 సంవత్సరం అనంతరము బీసీలలో జాబితాలో చేర్చాడు. అది నేను చెప్పలే, ఆయన రాసుకున్నాడు. పి శివశంకర్ ఏమన్నాడంటే నేను కాపులను బీసీ జాబితాలో చేర్చినాను అని రాసిండు తన పుస్తకం వల్ల. అంటే చొరబడినట్టే కదా, చేర్చిందంటే చొరబడినట్టే కదా. దీనికి రాజ్యాంగబద్ధంగా లేకుండా తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేసినట్టే కదా. ఇప్పుడు మనమే చెప్పుకుంటున్నాం, కాపులు రెడ్లు, కాపులు కమ్మలు, కాపులు బలిజలు, కాపులు ఒంటరిలు, కాపులు వెలనాటిలు, అంటే కాపులు వెలమలు, అంతా ఒకటే తరగతి అనుకున్నాం. అయితే వృత్తిని బట్టి ప్రవృత్తిని బట్టి ఇట్లా మారినాం. కాపులు అనేవాళ్ళు ఈ విధంగా మారినాం. అటువంటి కాపు అనేటువంటి కులం అంటవా, వర్గం అంటవా, ఏదంటవా, మనమంతా అగ్రకులమైనప్పుడు మనం బీసీలలో చొరబడి బీసీలకు అన్యాయం ఎందుకు చేయాలనేది నా ప్రధానమైన ప్రశ్న. అందుకనే బీసీ సమాజం కూడా గుర్తెరగాలి. ఎందుకంటే మీకు తెలుసు 136 కులాలు బీసీలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుందాం. అందులో ఒక 5-6 కులాలు మాత్రమే ఎప్పుడు నిరంతరం అనునిత్యం ఒకే వర్గం ఒకే కులం చెందిన వ్యక్తి వాళ్ళు చలామణి అవుతారు, రాజకీయ ఆధిపత్యం చేస్తారు. మరి మిగతా 130 కులాలు ఏం చేసినాయి, ఏం పాపం చేసినాయి చెప్పండి. ఎంబీసీలు మీరు చూడండి, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక వడ్రంగి, ఒక కౌసలి, ఒక నాయి బ్రహ్మణ, అట్లనే సంచార జాతులు అంటే మీకు తెలుసు, బాలసంతులని, కాటిక కాపర్లని, పిచ్చకుంట్లోళ్ళని, బండారని, బుడుబుడుకలోళ్ళని, వీరముష్టోళ్ళని, జంగమోళ్ళని, ఇట్లా ఒడ్డెరోళ్ళు, ఇట్లా అనేక కులాలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కనీసం వార్డు మెంబర్ అన్న కావద్దా? అందుకని నేను ఏమంటున్నంటే ఇది వర్గీకరణ జరగాలి. ఈ సామాజిక న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఈ వర్గీకరణ జరగడంతో పాటు నిజమైన బీసీ బీదలకి ఈ ఫలాలు అందాలి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించాలి. అయితే మెజార్టీ కులమైనటువంటి కాపులు జొరబడడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. అట్లా అన్యాయం జరగడానికి వీల్లేదు. నేను అందుకే ఏమంటున్నంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఏదో ప్రతిష్ట పోవాల్సిన పని లేదు. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఓట్ల కొరకు రాజకీయంగా కొంగ చెప్పాలి చేయొద్దు. ఎందుకంటే వాస్తవాలను విస్మరించొద్దు. ఇప్పుడు మేము కాపులను బీసీల జాబితాలోకి వెళ్ళి తొలగిస్తే మాకు ఓట్లు పడవని కాంగ్రెస్ పార్టీ, తర్వాత మేము వాళ్ళకు మద్దతు ఇవ్వకపోతే మాకు దూరం అవుతారని బీజేపీ పార్టీ, తర్వాత వాళ్ళకు మద్దతు ఇవ్వకపోతే మాకు దూరం అవుతారని బీఆర్ఎస్ పార్టీ, అంటే వివిధ పార్టీలు ఓట్ల కొరకు కొంగ జపం చేస్తూ నాటకాలు ఆడుతూ మరి నిజమైన బీసీలకు అన్యాయం చేస్తారా? మేము ఏదైనా మాట్లాడితే బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడతలేము. మేము సామాజిక సమతుల్యం దెబ్బతినొద్దు అంటున్నాం.
నిబద్ధతతోటి ప్రభుత్వాలు వ్యవహరించాలంటున్నాం. రాజకీయ పార్టీలు కూడా అదే మార్గంలో నడవాలంటున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది తీవ్ర నష్టం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. కాపులు అగ్రకులాలు అంటున్నా. కాపులు బీసీలు కాదంటున్నా. కాపుల వల్ల బీసీల ఏదైతే రిజర్వేషన్లకు ఉందో అన్యాయం జరుగుతుంది అంటున్నా. అయితే మరి కాపులల్లో కూడా పేదరికం లేదా అని మీరు అనొచ్చు. మరి రెడ్లలో లేదా, వెలమలలో లేదా, కమ్మలలో లేదా, బ్రాహ్మణులలో లేదా, వైశ్యులలో లేదా, ఏ కులంలో లేదు పేదరికం? అన్ని కులాల ధనవంతులు ఉన్నారు, అన్ని కులాల పేదలు. అయినా కాపులలో పేదరికం ఉందనుకోండి, మరి వీళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఇప్పుడు రెడ్లకు వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు మరి నువ్వు కూడా ఉపయోగించుకో, మీరు కూడా ఉపయోగించండి. కానీ బీసీలలో చొరబడి మీరు బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తారు? మీరు ఆధిపత్యం చేయాలని అంటే మందబలం ఉంది కాబట్టి వాళ్ళని ఉపయోగించుకొని తర్వాత అవకాశాలు దక్కించుకొని వాళ్ళకి అన్యాయం చేయాలనేదే కదా. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు మీరు వస్తే మాకేదో పలసగా అవుతుంది, మా రిజర్వేషన్ శాతం తగ్గుతుంది అంటలేము. ఇందులో కూడా ఎవరైతే అర్హుడో వాళ్ళకే ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కులాలకు ఇవ్వలేదు. అందరు ఏమంటారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా 10% ఇచ్చారు కదా, దానికి లేని సీలింగ్ దీనికి లేదు అంటే అది ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చినాయి, కులపరంగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. అది కూడా మేము ఎవరు అడిగితే కొంతమంది అంటారు ఎవరు అడిగితే వచ్చినాయి అని అంటారు. మేము అనేక పోరాటాలు చేసినాం, నేను సభలు పెట్టిన, ధర్నాలు పెట్టిన, నిరసనలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, దీక్షలు చేసినాం, సత్యాగ్రహాలు దీక్షలు చేసినాం, పార్లమెంట్ ముందర ధర్నాలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసి పోరాడి సాధించుకున్నాం. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను పోరాటం చేసి ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేపిస్తే ఎస్ఆర్ సిన్హా దానికి చైర్మన్ వేస్తే అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లోనే దానికి రికమెండేషన్ చేసి డ్రాఫ్ట్ తయారు చేశారు. వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి బిల్లు డ్రాఫ్ట్ రికమెండేషన్స్ది మోడీ ఇంప్లిమెంట్ చేసిండు. మోడీ ఒక బీసీ ప్రధాని అయింది అంటే ఇవ్వు అంటే అగ్రకులాలు అంటారు కదా, మరి బీసీ ఏం చేసిండు? అగ్రకులాలు ఉన్న పేదలను ఆదుకోవాలి, వాళ్ళకు కూడా ఆర్థికంగా ఏదైతే అసమానతలు ఉన్నాయో అవి తొలగించాలని కదా ఈడబ్ల్యూఎస్. మాకేం నష్టం వచ్చింది అంటున్నా. బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మాకు నష్టం, ఎమ్మెల్యేలు అయితే నష్టమా, మంత్రులు అయితే నష్టమా? మాకేం నష్టం లేదే, మాకేం కోపం లేదు, ద్వేషం లేదు కదా, కావాలనే కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే రాజ్యాంగ ఫలాలు, ఈ రిజర్వేషన్ ఫలాలు అందాల్సిన వారికి అందాలనేది మా కోరిక. అంటే మీరు మంచి విషయం కోరుకుంటున్నారు, అందరికీ అందాలి, సమన్యాయం జరగాలని. అసలు ఈ బీసీ రిజర్వేషన్ అన్నది నిజంగానే అమలు అవుతుందా? మీరు కోరుకునే మీరైతే సమన్యాయం జరగాలి, వాళ్ళకి అన్యాయం జరగకూడదని చాలా గట్టి కోరుకుంటున్నారు. ఇప్పుడు అనుకుంటున్న ఈ బీసీ రిజర్వేషన్ అయితే నిజంగా అమలు అవుతుందా అవదంటారా? నాకు తెలిసినంత వరకు అయితే దానికి చట్టబద్ధత లేదంటున్నా, రాజ్యాంగ బద్ధత కూడా లేదంటున్నా, ధర్మబద్ధత కూడా లేదంటున్నా. ఎప్పుడైనా అధర్మం అనేది గెలవదని నేను నమ్ముతున్నా. అంటే రిజర్వేషన్ల పెంపుకు మేము వ్యతిరేకం కాదు, కానీ రిజర్వేషన్లు ఇచ్చిన విధానం ఏదైతుందో అది జరగకపోవచ్చని నాకుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక కాపులు అనేది ఒక ఎగ్జాంపుల్, అది మూల సూత్రం చెప్పిన నేను. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలకు, సమస్త ప్రజలకు అర్థం కావాలి. తర్వాత నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నా. బీసీలంతా ఏంటంటే ఈ అగ్రకులాలు వీళ్ళు మాకు వ్యతిరేకం అని నిందలేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే ఏంటంటే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు, అసలు అనరాని మాటలు మాట్లాడుతున్నారు. కానీ నేనేం చెప్పదలుచుకున్నంటే ఈ కాపులు అనేవాళ్ళు, వాళ్లకు సామాజిక వెనుకబాటు లేదనేది నేను ఎంతోమంది చెప్పిన, రాజకీయ వెనుకబాటు కూడా లేదు. ఎలా లేదంటే చూడండి, పిసిసి అంటే ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చేవాడు. మీరు చూసుకోండి, డి శ్రీనివాస్ పిసిసి చేశాడు, 2 సార్లు చేశాడు. అంటే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేవాడు. ఆయన ఎదగడానికి బీసీ ఉపయోగించుకుంటూ ఎదిగిన తర్వాత తను పిసిసి అయినాక ఎవరికి చేయాలి న్యాయం? బీసీలకు చేయాలి కదా. డి శ్రీనివాసు కాపు, కానీ ఎవరికి చేసిండు? రెడ్లకే సీట్లు ఎక్కువ ఇచ్చిండు. అంటే దీని అర్థం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ బీసీ ప్రజలకు అర్థం కావాలి, ఈ తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. రెడ్లు కాపులు ఒకటే అంటున్నా, ఇక్కడికి వచ్చే వరకు నా కులం నీ కులం ఒకటే అనేవు, రెడ్లకే ఎక్కువ మెజార్టీ సీట్లు ఇచ్చిండు.
రెడ్లకు ఇచ్చిండు, అగ్రకులాలకు ఇచ్చిండు. మరి ఎవరికి ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలి. అట్లనే కేశవరావు ఆయన కాపే కదా పిసిసి. ఆయన ఏం చేసిండు? ఆయన కూడా అగ్రకులాలకు ప్లస్ మెజార్టీ రెడ్లకు ఇచ్చిండు. మరి ఆయన కాపు కులం చెందిన వ్యక్తి, కాపు వర్గానికి చెందిన వ్యక్తి ఎవరికి సీట్లు ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలి. నువ్వు బీసీలని చెప్పుకొని వాళ్లకు భ్రమలు కల్పించి ఆధిపత్యం కొరకు అవకాశం నీకు దక్కగానే నువ్వు ఎవరితోటి మిలాఖాత్ అయినావు? మళ్ళీ రెడ్లతోటి మిలాఖాత్ అయినావు. నేను ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను నిర్మోమాటంగా చెప్తున్నా వాస్తవాలు. నేను రెడ్డిని అయినప్పుడు కూడా చెప్తున్నా. ఆయన కూడా కేశవరావు కూడా ఎవరికి చేసిండు? రెడ్లకే చేసిండు. అంటే మెజార్టీ రెడ్లకే ఇచ్చిండు. ఎవరైనా కాపు. మరి ఏమంటుండు? బీసీ అంటుండు. నువ్వు బీసీ అయితే బీసీలకు చేయాలి కదా. కేశవరావు చెప్పిన, డి శ్రీనివాసు చెప్పిన. పొన్నా లక్ష్మి ఎవరు? పిసిసి. పిసిసి అంటే అసలు ముఖ్యమంత్రి అనేది తర్వాత. ఫస్ట్ ఎన్నికలలో గెలవడానికి, ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వడానికి, ఎంపీ సీట్లు ఇవ్వడానికి పిసిసి ప్రధాన కారకుడు, ప్రధానమైనటువంటి వ్యక్తి. మరి పొన్నాల లక్ష్మి ఎవరికి ఇచ్చిండు? మెజార్టీ అగ్రగామిగా రెడ్లకే ఇచ్చిండు. నువ్వెవరితోటి మిలాఖత్ అయినావు? రెడ్లతోటే కదా. అంటే నువ్వు కాపు రెడ్లు ఒకటే. నేను ఎందుకు చెప్తున్నంటే ఒకప్పుడు కాపులు అందరూ ఒకటే అని చెప్తున్నా. తర్వాత అధికారం పంచుకోవడానికి కూడా కాపులు రెడ్లు ఒకటే అవుతారు. కానీ బీసీలకు అన్యాయం చేసినట్టే కదా మీరు. నువ్వు కనీసం నీకు పిసిసి అనేటువంటి సింహభాగం వచ్చినప్పుడన్నా బీసీలకు మెజార్టీ టికెట్లు వేయలేదు కదా. అయిపోయింది. తర్వాత బొత్స సత్యనారాయణ ఆయన బీసీ కదా, ఆయన కాపే. మరి ఆయన ఎవరికి చేసిండు? అఖండ భాగం రెడ్లకే చేసిండు మెజార్టీ. మరి నువ్వు కాపు అని రెడ్డిని చూసుకున్నావు అంటే మీరిద్దరు ఒకటే కదా. అన్యాయం చేసింది ఎవరికి? బీసీలకు. మరి చెప్పేది ఏంది? బీసీల పేరు ఉపయోగించుకోవడం, వాళ్ళకు భ్రమలు కల్పించడం, నువ్వు రెడ్లతోటి మిలాఖత్ కావడం. తర్వాత హనుమంతరావు పిసిసి, ఆయన కాపే. మరి ఆయన ఇప్పుడు హనుమంతరావు అంటే మేము బీసీలు అంటాడు. బీసీలు అన్నటువంటి హనుమంతరావు గారు వారు ఎవరికి సింహభాగం ఇవ్వాలి? ఆయన పిసిసి ఉన్నప్పుడు బీసీలకు ఇవ్వాలి. మరి నువ్వు ఎవరితోటి మిలాఖాత్ అయినావు? రెడ్లు. ఎందుకు మిలాఖాత్ అయినావు? మనం అంతా కాపులం రెడ్లం ఒకటని. అంటే ఈ చదరంగం ఎట్లుందో మీరు బాగా ఈ లాజిక్ అర్థం చేసుకోండి. అంటే నేను ఏం చెప్తున్నంటే ఇది ఎవరిని మోసం చేస్తున్నట్టు? బీసీలను మోసం చేస్తున్నట్టు. బీసీలలో ఎంబీసీలను మోసం చేస్తున్నావు, బీసీలలో సంచార జాతులను మోసం చేస్తున్నావు, బీసీలలో అర్హులైన వారిని మోసం చేస్తున్నావు. అన్యాక్రాంతంగా వాళ్లకు భ్రమలు కల్పించి నువ్వు ఎవరితోటి కుమ్ముక్కైనావు? నేను రెడ్డిగానే చెప్తున్నా. నేను ఒక రవీందర్ రెడ్డిగా వాస్తవాలు చెప్పదలుచుకున్నా. సింహభాగం ఎవరికి ఇచ్చినావు? రెడ్లకు ఇచ్చినావు. అంటే ఈరోజు నువ్వు బీసీలని నీకు అవకాశాలు రాగానే, అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే కాపులకు రాజకీయంగా వెనుకబాటు లేదనేటందుకు చెప్తున్నా. సామాజిక వెనుకబాటు లేదు, కుల వివక్షత లేదు, కులం మీద చిన్న చూపు లేదనే ముందు చెప్పినా, రాజకీయంగా కూడా వెనుకబాటు లేదని చెప్తూ రాజకీయంగా వీళ్ళకు వచ్చిన అవకాశాలను మొత్తం కూడా రెడ్లతోటే మిలాఖత్ అయి పంచుకున్నారు. రెడ్లకే సింహభాగం ఇచ్చాడు. మరి వీళ్ళు బీసీలకి ఎట్లా న్యాయం చేసినట్టు? అందుకే నేనేమంటున్నా అంటే కాపులు వాళ్ళ రక్తం రెడ్లు, వాళ్ళ రక్తం కాపులు, వాళ్ళు అగ్రకులానికి చెందిన, అంటే పిలువబడ్డ కులం అయినప్పటికీ కూడా వీళ్ళంతా అగ్రకులాలు అవుతారు. ఎట్లా వెనుకబడిన వర్గాలు అవుతారు? కారు. కాబట్టి మనం ధర్మబద్ధంగా ఆత్మసాక్షిగా మనం వైదొలిగి బీసీలకు న్యాయం చేయాలి. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంబటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు బీసీల జాబితాలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అది తయారు చేయండి. ఏ కులమైన ఉండొచ్చు. ఇప్పుడు డెడికేషన్ కమిషన్ వేసి ఎంపారికల్ డేటా తయారు చేసి ట్రిపుల్ టెస్ట్లో ఎవరు పాస్ అవుతారో వాళ్ళకే ఇవ్వండి రిజర్వేషన్. శాస్త్రీయంగా ఇవ్వండి. మాకేందండి 42 ఇస్తుంది, 50 ఇస్తుంది, 60 ఇస్తుంది. అయితే ఇంకొకటి కూడా నేను అంటున్నా, తమిళనాడులో చేశారు 69 రిజర్వేషన్, 69%. అక్కడ దానికి రిజర్వేషన్లో 9th షెడ్యూల్లో చేర్చారు.
చేర్చడానికి కూడా ఆడ కారణం ఉంది. వాళ్ళు నిర్దిష్టంగా ఒక 3 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసి ప్రతి డోరు ఎవరు వెనుకబాటు ఉంది అంటే సామాజిక వెనుకబాటు, ఎవరు రాజకీయంగా వెనుకబాటు ఉంది, ఎవరు ఆర్థికంగా వెనుకబాటు ఉంది, డోరు వాళ్ళు సర్వే చేసి ఒక నిగూఢంగా ఒక నివేదిక తయారు చేశారు. అక్కడ మెజార్టీ బీసీలను తేల్చిరు కాబట్టి అది 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఏం చేసిందంటే సమీక్షించవచ్చు అని చెప్పారు. అంటే ఎవరైనా అనర్హులు ఆ జాబితాలతో చేర్చితే లేదా అర్హులను ఒకవేళ అర్హులు కూడా అవకాశం లేకుండా ఉంటే, ఇప్పుడు అర్హులైన వాళ్ళు ఉండరు, ఆ జాబితాలో లేదనుకో, అప్పుడు కూడా కల్పించుకోవచ్చు అనే దాని మీద అది కూడా 9th షెడ్యూల్లో చేసినా కూడా అట్లా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మాకు మీరు 42 చేస్తే మాకే నష్టం, 50 చేస్తే మాకే నష్టం, 60 చేస్తే మాకే నష్టం. కానీ రాజ్యాంగబద్ధంగా చేయండి. ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. ఈ సామాజిక స్పృహల కులాలను దూషించుకోవడం, ఎందుకంటే అన్ని కులాలను గౌరవించుకోవాలి. ఒక గ్రామం పోతే అన్ని కులాలు సమిష్టిగా జీవిస్తాం. అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లాగా, వదిన మర్దిలాగా, బావ బామ్మార్లాగా ఇట్లా జీవిస్తున్నాం. తల్లిదండ్రులాగా ఇట్లా జీవిస్తున్నటువంటి కుటుంబాలల్లా ఈ బీసీలు ఓసీలు అని ఈ విధంగా ఈ ఘర్షణలకు గురి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రాజకీయ పార్టీలు కూడా త్రికరణ శుద్ధితోటి మెలగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా లేకపోతే సమతుల్యం దెబ్బతింటది. అందుకనే ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టే వారి మీద సంఘ విద్రోహ శక్తులుగా గుర్తించి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. టెర్రరిస్టుల కంటే ప్రమాదం అంటున్నా, రాష్ట్ర సమగ్రత దెబ్బతింటది అంటున్నా, శాంతి సమతుల్యాలు దెబ్బతింటాయి అంటున్నా, అశాంతికి అవకాశాలు పెరుగుతాయి అంటున్నా. రిజర్వేషన్లు న్యాయబద్ధంగా ఉండాలనేది మా ఆలోచన. ఈ రిజర్వేషన్ అనే అంశం ఒక పొలిటికల్ డ్రామాగా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమే అంటారు ఇది? ఇందులో వాస్తవం ఎంత ఉంది? పొలిటికల్ డ్రామానా, ఒరిజినల్ డ్రామానా? మీరు అన్నది 100% యాక్సెప్ట్ చేస్తాను. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని వచ్చిన రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలే. వాళ్ళకు త్రికరణ శుద్ధి లేదు, మనకు తెలుసు. ఇప్పుడు ఏదైనా రాజ్యాంగ సవరణల ద్వారానన్నా అవుతుంది, లేదా 9th షెడ్యూల్ ద్వారానన్నా అవుతుంది, లేదా చట్టసభలు ఆమోదించుతున్నా అవుతుంది. తగినటువంటి శాస్త్రీయత లేకుండా ఇప్పటి వరకు ఏది లేదు. అటువంటి క్రమంలో ఇప్పుడు నువ్వు పెంచని ఒక ఆయన, నువ్వు పెంచుతావు ఎందుకు పెంచవని ఇంకొక ఆయన, ఎట్టెట్లా పెంచుతావని ఇంకొక ఆయన, పెంచకపోతే మేము ఊకోవని ఇంకొక ఆయన. ఇవన్నీ డ్రామాలే కదా, ఇవన్నీ పొలిటికల్ డ్రామాలే కదా. ఎవరైనా స్పష్టత ఉన్నటువంటిది ఇప్పుడు నేను మాట్లాడినా, అసలు రిజర్వేషన్లకు అర్హులు ఎవరు తేల్చవని అడిగిందా ఈ రాజకీయ పార్టీ అన్న? అసలు రిజర్వేషన్ జాబితాలో బీసీ జాబితాలో ఏ కులాలు వస్తాయి, అసలు ఏ పారామీటర్స్ తోటి మీరు తయారు చేశారు? కొంతమంది బీసీలలో కూడా మేము బీసీలం అని పరిగణిస్తున్నాం, కానీ ముస్లింలకి ఈడబ్ల్యూఎస్లో ఉన్నది అవకాశం. కానీ ఈ విధంగా ద్వంద్వంగా అంటే చెప్తున్నా నేను. అట్లనే ఈ కాపులు ఉన్నారు. ఇప్పుడు ఇట్లా అనేక మంది ఈ విధంగా రిజర్వేషన్ ఫలాలను అన్యాక్రాంతంగా అనుభవిస్తున్నప్పుడు అసలు నిజమైనటువంటి రిజర్వేషన్లకు అర్హులు ఎవరు అనేది ఏ రాజకీయ పార్టీ అనేది డిమాండ్ చేసింది ఇప్పటివరకు? ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డిగా నేను డిమాండ్ చేస్తున్నాను, మన బీఆర్కే న్యూస్ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నా. మీరు చిత్తశుద్ధితో ఉండండి, ఎవరు రిజర్వేషన్లో వాళ్ళని అర్హులను తేల్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, దాంట్లో తప్పే ఉంది. మనం రాజ్యాంగ ఫలాలు అందాల్సిన వాళ్ళకి అందాలి కదా. అంతిమంగా ఏందండి, అంతిమంగా ఎవరికి ఫలాలు అందాలనో వాళ్ళకే అందాలి. అంబేద్కర్ కూడా ఆ రోజు అన్నాడండి, ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలని, రెండే కులాలు ఉండాలి. ఇదేంది ఈ కులాల వైషమ్యాలు? సరే, సోషో వెనుకబాటు అనేది ఎస్సీ ఎస్టీలకు ఉన్నది ఆనాడు, అది క్రమేణా అట్లే కొనసాగుతున్నది. సరే, అది రక్షణ కవచంగా వాళ్ళకి మిగిలింది. ఇక మరి ఈ మధ్య కాలం వల్ల ఇదేంది, నా కులం ఇది, నీ కులం ఇది, అగ్రకులం అనడం, అపనిందలు వేయడం, అవమానాలు పరచడం, ద్వేషించే విధంగా
ఈ విధంగా ఆక్రోశాలు రగిలించడం ఇది ఎంతవరకు సబబమంటారు? ఆ? అది నేను చెప్పదలుచుకునే ప్రభుత్వాలకు. ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కేంద్రం ఆమోదం తెలపకపోతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది? రాష్ట్రం పరిస్థితి ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందా? అసలు ఏంటి పరిస్థితి ఒకవేళ కేంద్రం ఆమోదం తెలపకపోతే? అంటే కేంద్రము ఆమోదం అనేది ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్ ఉంది. ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఇక వాళ్ళు సుముఖంగా లేరనేది అర్థం. తర్వాత రెండవది ఏంటంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అంటే ఉభయ పార్లమెంట్ల ఆమోదం జరగాలి. రాష్ట్రపతి ఆమోదం జరగాలి. అది జరగలేదు. తర్వాత ఇది కాదని రాష్ట్రానికి చేసే అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక అధికారం ఉందండి. రిజర్వేషన్లకు అంటే అర్హులు ఎవరు, అర్హులను ఉంచే అధికారం, అనర్హులు ఎవరు వారిని తొలగించే అధికారం అంతవరకే ఉంది. కాకపోతే ఏముందంటే సిఫారసు చేసే అధికారం ఉంది కానీ అమలు చేసే అధికారం లేదు. రిజర్వేషన్ల విషయం వల్ల కల్పించుకునే అధికారం కూడా లేదు. కాకపోతే శాస్త్రీయంగా మాత్రం తేల్చే అధికారం ఉంది, అంతవరకే. ఈ రాజ్యాంగ ఫలాలను పంచే విషయం వల్ల మాత్రమే ఈ అధికారం ఉంది కానీ అది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం. నెంబర్ 1. నెంబర్ 2, మరి అయితే ఏమవుతుంది అని అన్నాడు. అయితే ఏమవుతుంది, రిజర్వేషన్ల శాతం పెంచకపోతే ఇక ఇదివరకు ఏదైతే నిర్దిష్టంగా పేర్కొన్న రిజర్వేషన్లు ఉన్నాయో అవే కంటిన్యూ అవుతాయి. అంతకంటే చేయగలిగింది ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అయినా ఆనాడు చెప్పాల్సింది ఏముందంటే మేము మా పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పాల్సి ఉండే. లేదా కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేస్తామని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే అది పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. కానీ అట్లా కాకుండా చట్టం చేసే అధికారం పార్లమెంట్లో ఉభయ పార్లమెంట్లకు ఉన్నది. ఉభయ పార్లమెంట్లకు ఉన్నప్పుడు మెజార్టీ కదా, మెజార్టీ ఆమోదం కావాలి కదా. అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు, ఏది పెంపుకు. కానీ పెంపుకు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ఎవరిని తొలగించినవో చెప్పు. అసలు ఎవరు అనర్హులో తేల్చినవా, ఎవరు అర్హులో తేల్చినవా? మరి తేల్చినప్పుడు ఎట్లా ఒప్పుకుంటే చట్టం ఒప్పుకోదు కదా. ఇక్కడ చట్టం అనే దాని ముందర నిలబడాలి. దానివల్ల ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం కాబట్టి ఇది నిలబడదనేది నా భావన. ఓకే. అసలు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న బీసీ వర్గాలకు సంబంధించిన సమస్యలు ఒకవేళ ఈ రిజర్వేషన్ అమలు అయితే అప్పటి వరకు ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరికినట్టు అవుతుందంటారా? అంటే రిజర్వేషన్లతోటి పరిష్కారం అనేది కాదు. ఎప్పుడైనా కూడా అంతిమ ప్రయోజనం పేదోడికి అందాలి. ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ మతమైనా. ముఖ్యంగా విద్య అందరికి అందాలి. ముఖ్యంగా వైద్యం అందరికి అందాలి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందాలి. అయితే రాజకీయంగా కూడా ఒక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లంటే ముఖ్యమంత్రి అయినోడు ఆయన కొడుకు, వాళ్ళు వీళ్ళు, మంత్రి అయినోడు మంత్రి కొడుకులు, ఎమ్మెల్యే అయినోళ్ళు ఎమ్మెల్యే కొడుకులు, అంటే నిరంతరం ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కావడం కాదు. అట్లా కాకుండా నవతరానికి అంటే కొత్తోళ్ళకు అవకాశం జరగాలి. అంటే ఈ విధానంలో మార్పు రావాలి. ఎంతసేపు ఉన్నా కానీ ఒక అధికారం వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకొని దోచుకొని దాచుకొని తర్వాత వంశపారంపర్యంగా వాళ్ళే ఆధిపత్యం అధికారం చెలాయించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా నేను అంటున్నా, అవునన్నా కాదన్నా అగ్రకులాలలో ఆధిపత్యం ఉన్నది, అది కూడా మారాలి. ఎందుకంటే సామాజిక సమతుల్యం కూడా దెబ్బతీయడానికి వీల్లేదు. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా కూడా అందరు కావాలి కదా, ఒకే కులానికి చెందిన వాళ్ళు కూడా కావడానికి వీల్లేదు కదా. సరే అట్లాంటి ఏమంటారంటే మిగతా వాళ్ళకు మేము వద్దన్నాం అని అంటారు. కానీ రాజ్యాంగ ఫలాలు పంచినప్పుడు సామాజిక సమతుల్యం కూడా దెబ్బతినకుండా చూడాలనేది నా భావన. ఒకవేళ కనుక ఆ బీసీ రిజర్వేషన్ ఈ వేళ కనుక అమలైతే ఇతర కులాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదంటారా? అంటే ఇతర కులాల నుంచి ఎప్పుడు వ్యతిరేకత వస్తుందంటే శాస్త్రీయత లేనప్పుడు వ్యతిరేకత వస్తుంది. శాస్త్రీయత ఉన్నదనుకోండి, రాజ్యాంగబద్ధంగా ఉన్నదనుకోండి, అన్ని కులాలు సర్వ కులాలు సకల జనులు ఆమోదిస్తారు.
అశాస్త్రీయంగా ఉంటే మాత్రం ఇతర కులాల నుంచి వ్యతిరేకత వస్తుంది. అంతవరకు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు, అది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా లేనప్పుడు ఇంకా అది అది రక్షణ చట్టం లాగానే మారిపోతుంది. కాపులు అనేది ఎట్లొచ్చిందంటే, కాపులు అంటే కాపలా ఉండే వాళ్ళను కాపులు అంటారు వెనకట పూర్వం. కాపులు అంటే రక్షించే వాళ్ళను కాపులు అంటారు. కాపులు అంటే దాపుగా నిలబడే వాళ్ళను కాపులు అంటారు. ఆనాడు కాపులుగా పిలువబడే వాళ్ళు ఈ విధంగా ఉండబట్టి అందరినీ కాపులు అన్నారు. ఆ తర్వాత క్రమంలో ఆ కాపులు వివిధ రకాలుగా విభజించబడ్డారు. వివిధ రకాలుగా పిలువబడ్డారు. వాళ్ళ వృత్తులను, ప్రవృత్తులను బాబట్టి. కాబట్టి కాపులు అనేవాళ్ళు అగ్రకులాలు. నేను నేనేదంటే పరిపూర్ణంగా అర్థం చేసుకోవాల్సింది, తెలుగు ప్రజలకు చెప్పదలుచుకున్నది, కాపులు అగ్రకులాలు. ప్రభుత్వం స్పందించి వీళ్ళను అగ్రకులాల జాబితాలో చేర్చాలి, బీసీలకు న్యాయం చేయాలి. నాది డిమాండ్. ఓకే. బీసీలతో పాటు ఈ బీసీలకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చేలా ఏమైనా ప్రభుత్వం ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా ఉంది. ఎందుకంటే దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇప్పుడు రెడ్లల్లో కూడా ఈరోజు 42 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరయ్యారు? డబ్బున్నోడే అయ్యాడు. డబ్బున్నోడే అయ్యాడు. వంశపారంపర్యంగా పలుకుబడి ఉన్నోళ్ళు అయ్యారు. పూర్వం నుంచి రాజకీయ ఆధిపత్యం ఉన్నోళ్ళు అయ్యారు. మరి ఎందుకు కావాలి అట్లా? ఒక పేదోడు ఇప్పుడు మీరు చూడండి, అగ్రకులాల జనాభా 1 కోటి ఉందని అనుకుంటున్నా నేను తెలంగాణలో. 4 కోట్ల జనాభాలో రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరులు, తెలగలు, వెలమలు, సిక్కులు, బుద్ధులు, మార్వాడీసు, ముస్లింలు అందరు కలుపుకుంటే 1 కోటి ఉందనుకుంటా. సరే, ఎక్కువ తక్కువ అంటే 1/4 జనాభా ఉంది కదా. అంటే 1 కోటి జనాభాలో ఉన్న ప్రతి వాళ్ళు రెడ్లు అందరు మీరు రెడ్లా ఉంటారని అంటారు. అంటే ఆ 1000 మంది రెడ్లతోటి 99 లక్షల మందికి మేలు జరిగినట్ట చెప్పండి. ఆ 1000 మంది రాజకీయ ఆధిపత్యం, శ్రీమంతులు, సిరిమంతులు, కుబేరులు, వాళ్ళతోటి ఏం ఒరిగింది పేద రెడ్లకు? అంటే రెడ్లల్లో కానీ మిగతా కులాలలో కానీ ఎవరికైనా ఏం ఒరగలేదు కదా. అటువంటి అప్పుడు మరి తప్పకుండా రావాలి. వీళ్ళల్లో కూడా ఎవరికైతే అవకాశాలు కావాలనో వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. ఈబీసీలకు కూడా అదే విధంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ వల్ల అటు ఉద్యోగులకు కానీ, అంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఎలాంటి రిజర్వేషన్ అమలు అవుతుంది అనుకుంటున్నారు అసలు? అంటే రిజర్వేషన్లు అనేది అవసరమే, కానీ రిజర్వేషన్లు అనర్హులకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అసలు దక్కాల్సిన వాళ్లకు దక్కకుండా నిరుద్యోగులుగా మారి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఓకే. ఆ నిరాశ నిస్పృహలకు లోన్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీల మీద ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ అమలు అనే విధానము శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా జరిగినప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అప్పుడే అంబేద్కర్ ఆశయం కూడా నెరవేరుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి రవీందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.